భగవంతుని సేవించడం అంటే భాగవతులు అయినటువంటి వాళ్ళని సేవించడమే భగవంతుని సేవించడం. నాకు వీళ్ళతో ఏం పని లేదు, భగవంతుడితో డైరెక్ట్ గా అనేటువంటి వాడికి అసలు ఏం అందదు. భాగవతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటిది అదే. భగవంతుడి యొక్క పాదకమలాలు సేవించాలంటే నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూత దయ్యున్ తాపసమందార నాకు దయసేయకదే అని ప్రార్థించాడు. ఆయన భగవంతుడి పాదాలని ఎక్కడ దొరుకుతాయి మనకి అంటే జీవులందరూ హృదయ పాదాలన్నీ కూడా ఆయనవే. భాగవత సేవ చేయకుండా చాలా సాధన చేస్తున్నాను, శ్వాసని లోపల పీల్చి ఇంతసేపు నిలబెడుతున్నాను, లోపల ఇంతసేపు ఉంచుతున్నాను, గుండెని పోస్తుంది తప్ప ఇంకేం రాదు. వాడు ఎప్పుడో టా అంటాడు. వాడు భగవంతుడే జీవులలో సర్వాంతర్యామిగా ఉండి భక్తి మార్గమును ఉపదేశించి పరస్పరం ఉపదేశం చేయించి తరింపు చేస్తున్నాడని కూడా భాగవతం ఉపదేశించును. ఒకడు ఉపదేశించి ఇంకోటి ఉపదేశాన్ని పొందడం జరుగుతుందా లేదా అంటే ఆ రూపంలోనూ ఈ రూపంలోనూ ఉన్నటువంటిది ఆ భగవంతుడే అని మనకి భాగవతం తెలియజేస్తుంది.